ఏఈపీఎస్ 1 కేవైసీ చేసుకున్న తర్వాత ఏఈపీఎస్ 2 కేవైసీ అయితే చేయాలండి. మీరు బయోమెట్రిక్ అంటే ఏఈపీఎస్ 1 పర్ఫెక్ట్‌గా యాక్టివేట్ అయిన తర్వాత మాత్రమే ఏఈపీఎస్ 2 కేవైసీకి అయితే రండి. ఇక్కడ మీరు ఏఈపీఎస్ 2 మీద క్లిక్ చేసి ఈ విధంగా కేవైసీ డీటెయిల్స్ అంటే మీ పర్సనల్ డీటెయిల్స్ అడుగుతది. ఇక్కడ టైటిల్ అని చెప్పేసి అడుగుతుంది కదండీ. టైటిల్ అంటే ఏంటంటే జెంట్ అనుకోండి మిస్టర్ అని చెప్పేసి, అదే విధంగా మ్యారీడ్ ఉమెన్ అయితే మిసెస్ అని చెప్పేసి, మిస్ అని చెప్పి ఎవరైతే అన్మ్యారీడ్ ఉన్నారో వాళ్ళకైతే ఇవ్వాలి. ఇక్కడ టైటిల్ కూడా గుర్తుపెట్టుకోండి. ఎం అన్నది క్యాపిటల్ ఉండాలి. కట్మాయి మిస్టర్ అనుకోండి ఆర్ అన్నది స్మాల్ రావాలి. తర్వాత మీ యొక్క ఆధార్ కార్డులో ఉన్నట్టు నేమ్ ఆటోమేటిక్ ఇక్కడ మీరు డీటెయిల్స్ ఇచ్చారు కాబట్టి వచ్చేస్తాయి అవి. మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి కూడా రావడం జరుగుతుందండి. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ను మాత్రం మీరు ఎంటర్ చేయాలి. మీ ఆధార్, పాన్ నెంబర్లు కూడా రావడం జరుగుతుంది. అదే విధంగా అడ్రస్ 1, అడ్రస్ 2, ఈ సిటీ, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ ఇవన్నీ కూడా మీరు చాలా జాగ్రత్తగా ఎంటర్ చేయాలండి. మీరు ఏదైతే వర్క్ లొకేషన్ లో ఉన్నారో ఆ లొకేషన్ అంటే మీరు ఇచ్చిన డాక్యుమెంట్ కరెక్ట్ గా ఉండాలి. అదే విధంగా మీరు ఆ వర్క్ లొకేషన్ లో ఉండి మాత్రమే కేవైసీ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఉన్న చోటు వేరు, తర్వాత మీరు ఇచ్చిన అడ్రస్ వేరు ఉంటే మాత్రం ఏఈపీఎస్ అనేది వర్క్ అవుతుంది. సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఏంటంటే ఫ్రాడ్స్ జరగకుండా రిస్ట్రిక్ట్ చేయడం కోసం ఎన్పిసిఐ నుంచి కొత్తగా వచ్చిన రూల్ అది. మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో ఆ వర్కింగ్ లొకేషన్ నుంచి మాత్రమే కేవైసీ అనేది చేయాలండి. మీరు ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత ఇలా మర్చెంట్ ఆన్బోర్డింగ్ నెక్స్ట్ క్లిక్ చేస్తే మీకు ఇట్లా మర్చెంట్ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఇచ్చారు చూడండి, మేక్ షూర్ యువర్ కరెంట్ సిస్టమ్ లొకేషన్ ఈస్ యువర్ కంపెనీస్ లొకేషన్. అంటే మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో ఆ వర్కింగ్ అడ్రస్ లో ఉండి అయితే చేయాలి. మీ యొక్క మొబైల్ నెంబర్ ఇక్కడ వస్తుంది. బ్రాండ్ నేమ్ అంటే మీ యొక్క ఏదైతే షాప్ ఉందో ఆ షాప్ నేమ్ ఇవ్వండి. తర్వాత ఆధార్ కార్డ్ నేమ్ అంటే మీ యొక్క పేరు. తర్వాత మీ యొక్క కంపెనీ అడ్రస్ అంటే మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారు ఖచ్చితంగా వర్కింగ్ అడ్రస్ కరెక్ట్ గా ఇవ్వండి. తర్వాత కంపెనీ సిటీ అంటే ఆ సిటీ ఏదైతే ఉందో పిన్ కోడ్. కంపెనీ ఎస్టాబ్లిష్ ఇయర్ అంటే మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు మీ యొక్క బిజినెస్, అది యావరేజ్ చెప్పేసేయండి. లాస్ట్ ఇయర్ అయితే లాస్ట్ ఇయర్, లేకపోతే ఫ్రెష్ గా నెక్స్ట్ ఈ మంత్ ముందు నుంచి స్టార్ట్ చేస్తారా, లేకపోతే ఎప్పటి నుంచి అనేది మీకు ఉంటది కాబట్టి అది ఇవ్వండి. కంపెనీ ఆర్ షాప్ పాన్ అంటే ఇక్కడ మీ యొక్క పానే ఇచ్చేసేయండి. టెర్మినల్ నేమ్ ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. టెర్మినల్ నేమ్ అంటేనండి మీకు ఏదైతే బయోమెట్రిక్ డివైస్ ఉందో మంత్ర అయితే మంత్ర అని చెప్పి స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా మంత్ర అని చెప్పి ఎంటర్ చేయండి. అదే విధంగా మార్ఫో అయితే మార్ఫో అని చెప్పేసి ఇవ్వండి. మీ డివైస్ ఏదైతే ఏఈపీఎస్ 1 కేవైసీ చేశారో అదే విధంగా ఏఈపీఎస్ 2 కూడా అదే డివైస్ ని యూజ్ చేయాలి. వేరే డివైస్ అయితే ఎట్టి పరిస్థితుల్లో యూజ్ చేయొద్దు. సేమ్ డివైస్ అంటే మంత్ర డివైస్ వాడితే మంత్ర డివైస్ అని చెప్పి రాసి నెక్స్ట్ కి అయితే క్లిక్ చేయండి. అవన్నీ కరెక్ట్ గా ఇచ్చిన తర్వాత మీ యొక్క నెక్స్ట్ బ్యాంక్ డీటెయిల్స్ కి వస్తుందండి. బ్యాంక్ మీరు ఏదైతే బ్యాంక్ ఉందో ఆ బ్యాంక్, తర్వాత అకౌంట్ టైప్ సేవింగ్స్ అయితే సేవింగ్స్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవ్వండి. తర్వాత మళ్ళీ ఇక్కడ డాక్యుమెంట్ నెంబర్ అని చెప్పేసి అడిగింది కదండి, ఇక్కడ కూడా మళ్ళీ మీ యొక్క అకౌంట్ నెంబర్ నే ఎంటర్ చేయండి. తర్వాత డివైస్ టైప్ అన్నప్పుడు ఇక్కడ పాస్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ డివైస్ నేమ్ అంటే VM30, ఇంకా వేరే డివైస్ ఇవ్వద్దు. డివైస్ టైప్ లో పాస్, డివైస్ నేమ్ లో VM30 ఇచ్చిన తర్వాత నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్ లోకి వచ్చిన తర్వాత ఇలా డాక్యుమెంట్ అప్లోడ్ అయితే అడుగుతుందండి. ఇక్కడ ఈ డాక్యుమెంట్ అప్లోడ్ లో మీ యొక్క పాన్ కార్డు ఫ్రంట్ సైడ్ ఏదైతే ఉందో అది నీట్ గా అయితే అప్లోడ్ చేయండి, బ్లర్ లేకుండా. తర్వాత ఆధార్ కార్డ్ ఇమేజ్ ఫ్రంట్ సైడ్ ఏదైతే చిన్న ఆధార్ కార్డు ఉంటుందో ఆధార్ కార్డు చిన్నది, అదే విధంగా ఆధార్ కార్డ్ బ్యాక్ సైడ్ చిన్నది ఉంటుంది కదండి అడ్రస్ కనిపించేట్టు, అవి నీట్ గా అప్లోడ్ అయితే చేయండి. ఇక్కడ ఆధార్ డాక్యుమెంట్ ఇమేజ్ అన్న చోట మీ యొక్క బ్యాంక్ పాస్బుక్ ఫ్రంట్ పేజ్ కానీ క్యాన్సిల్ చెక్ కానీ చాలా నీట్ గా కనిపించే విధంగా బ్లర్ లేకుండా అప్లోడ్స్ అయితే చేసి నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా మర్చెంట్ ఆన్బోర్డెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి అంటుంది. మీరు కేవైసీ డాక్యుమెంట్స్ అన్ని పర్టికులర్ జాగ్రత్తగా ఇచ్చి చేస్తే మీకు యాక్టివేషన్ అనేది చాలా త్వరగా అయితే యాక్టివేషన్ అయిపోద్దండి. మాక్సిమం 24 hours లోగానే మీకు యాక్టివేషన్ అయితే ఏఈపీఎస్ 2 రావడం జరుగుతుంది. మీరు ఏఈపీఎస్ 1 చేసిన తర్వాత మాత్రమే ఏఈపీఎస్ 2 కేవైసీ అయితే చేయాలండి.